పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో పీడీఎం సభ్యులు పర్యటించి పొగాకు రైతులతో భేటీ అయ్యారు. పొగాకు సాగుపై నిషేధం విధించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారని వారు తెలిపారు. పొగాకు సాగుకు రైతులకు అవకాశం ఇవ్వాలని, వారి వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని కోరారు. ముగ్గురం పెట్టారు చేయలే వాళ్ళిద్దరు ఇలా స్తంభం వరకు వెళ్ళి వాళ్ళు మేము ముగ్గురం పెట్టారు చేయలే వాళ్ళిద్దరు ఇలా స్తంభం వరకు వెళ్ళి వాళ్ళు ఈ గత సంవత్సరం అదేవిధంగా ఇప్పుడు ఉన్న రైతులు పండించిన పొగాకు పంటకు మరి గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా రైతులు పండించిన అన్ని పొగాకును పంటను కూడా కొనుగోలు చేయాలని సిపిఎం అదేవిధంగా రైతు సంఘం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ప్రకాశం, కృష్ణా, పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు గారు కానీ చొరవ తీసుకొని రైతుల ఆందోళనకు తలవగ్గి మరి అక్కడ ఉన్న కంపెనీ ప్రతినిధులను పిలిపించి రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ మొత్తం మరి అక్కడ ఉన్న బయర్లు నిబంధనలు పెట్టి దాదాపు రైతుకి మరి 10 చెక్కులు కనుక తీసుకొస్తే 5 చెక్కులు కూడా తీసుకోవటం లేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా బయర్ గారు కానీ, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి మరి రైతుల పొగాకు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ఎటువంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, అదేవిధంగా నిన్న మొన్న కూడా చెల్లపేటలో కానీ అక్కడ సత్రపల్లిలో కూడా మరి బయర్లు వచ్చి మరి పరిశ్రమ చేశారు. అక్కడ ఉన్న రైతులు చెబుతున్నారు, అయ్యా మేము 10 చెక్కులు తీసుకొని వస్తే మరి 6 చెక్కులు వెనక్కి తీసుకోమన్నారు. కాబట్టి ఈ చెక్కులు మేము ఏం చేసుకోవాలా? కాబట్టి ఎంతో కొంత కానీ మరి ఉన్న రేట్లకి 1000 కానీ 500 తగ్గించి మా దగ్గర ఉన్న పొగాకును కూడా కొనుగోలు చేయాలని సందర్భంగా రైతులు కూడా చూస్తున్నారు. ఇదంగా ఇక్కడ మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు గారు కానీ మీరు చొరవ తీసుకొని వెంటనే రైతులకి దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, మరి అదేవిధంగా కొనుగోలు చేసే వరకు కూడా రైతు సంఘాలు, సిపిఎం, సిపిఐ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే పోరాటాలకు కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కొద్దిమంది తెలియజేస్తూ ఉంది.